మ్యాచ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ముందుసారి మ్యాచ్ అవ్వలేదు కదరా. దాంట్లో జ్యోత్స్న మేడం గారి పొరపాటు ఏం లేదు కదా. ఈసారి కూడా జోస్న పొరపాటు లేకుండానే మ్యాచ్ అవ్వకపోవచ్చు కదా. అంటే శాంపుల్స్ మ్యాచ్ అవ్వని నీకెక్కడో అనుమానంగా ఉంది. ఉందా అంటే లేదంటే ఎందుకు మొక్కుంటావు? ఉంది కాబట్టే మొక్కాను. నీకెందుకు అనుమానం వచ్చింది? అడగడానికి నువ్వెవరు? పోనీ నేను అడుగుతున్నాను, చెప్పు, నీకెందుకు అనుమానం వచ్చింది? ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే అడిగారు. అసలు నువ్వు ఎందుకు అనుకున్నావు చెప్పు ముందు. జోస్న గురించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక చస్తుంటే మధ్యలో ఎంక్వైరీలేంటి? నా కర్మ కాకపోతే. పారిజాతం, అడిగేది నిన్నే. మావయ్య గారు, అత్తయ్య గారిని ఏమీ అనకండి. ఇన్నాళ్ళు మీతో ఉండలేనేమో అన్న భయంతో ఇన్ని రోజులు అందర్నీ ఎంతో బాధపెట్టాను. ఇప్పుడు నా కూతురు నాతో ఉందన్న ధైర్యం వచ్చింది. బతుకు మీద ఒక ఆశ కలిగింది. ఇక నాకేం కాదు. నేను కొలిచే అమ్మవారే నా కూతురు రూపంలో వచ్చి నా ప్రాణాలు కాపాడుతోంది. నా కూతురు పెళ్లి చూస్తానన్న నమ్మకం ఉంది. జ్యోత్స్న, నాకొక మాట ఇస్తావా? ఏంటి మమ్మీ? రోజూ ఉదయం నువ్వే నన్ను నిద్రలేపుతావా? కొత్తగా తను నిద్ర లేపడం ఏంటి? ఏం లేదండి. నేను ఉదయం నిద్ర లేవగాని ఎదురుగా ఉన్న అమ్మవారి ఫోటో చూసి దండం పెట్టుకుని అప్పుడు మంచం దిగుతాను. కానీ ఈ రోజు నుంచి నా కూతురే అమ్మవారు. అందుకే ఉదయం లేవగాని నేను దీని మొహం చూడాలి. ఎందుకో తెలుసా? ఇప్పట్నుంచి నేను బ్రతికే ప్రతిరోజు తన్నిపోబోతోంది. అందుకే ఉదయం లేవగాని నా కళ్ళు నీ మొహం చూడాలి. నా బంగారు తల్లి మొహం చూశాకే నేను మంచం దిగాలి. ఏంటో సుమిత్ర, నువ్వెన్ని మాట్లాడుతున్నా జ్యోత్స్న నాకు పాత మనిషిలాగే కనిపిస్తోంది. ఎందుకు నేను నా కూతుర్ని నమ్మలేకపోతున్నాను? ఇది తొందరపాటు నిర్ణయం. అది మీరు తీసుకున్నారు. నిజంగానే వెళ్ళిపోతావా? ఖాళీ బ్యాగ్ లాక్కొని వస్తున్నాను అనుకుంటున్నారా? దీంట్లో నిజంగానే బట్టలున్నాయి, కావాలంటే చూసుకోండి. చూసావా స్వప్న, కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో? ఒకప్పుడు కాశీ కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయావు, ఇప్పుడు కాశీ వద్దని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు. అప్పుడు మా మాట వినలేదు, ఇప్పుడు మా మాట వినడం లేదు. అప్పుడు తప్పు చేశానని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా తప్పు చేస్తున్నావని ఫ్యూచర్లో అర్థం అవుతుంది. సరిదిద్దుకుంటాను. నేనిప్పుడు అదే పని చేస్తున్నాను. కాశీ ఉన్న చోట నేనుండలేను. కాశీ వచ్చింది నీకోసం కాదు, కానీ మీరు తీసుకొచ్చింది నా కోసమే. అని నీతో చెప్పలేదే. మరి కాశీని డ్రైవర్గా పెట్టుకోవడంలో అర్థమే ఉంది. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నాకు ఒక డ్రైవర్ అవసరం ఉంది. పైగా అతనికి డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. గతంలో యాక్సిడెంట్ చేసిన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఏ మనిషి జీవితాంతం తప్పు చేసిన మనిషిలా మిగిలిపోడు. మనిషి మిగిలిపోడు, కానీ చేసిన తప్పులు మిగిలిపోతాయి. నీది నాకంటే గొప్ప మనసు కదా, ఆ మనసుతో క్షమించలేవా? నా గొప్ప మనసుని తమను ఏనాడో సజీవ సమాధి చేసేశాను. ఇప్పుడు తమరి కోసం సమాధిని బద్దలు కొట్టుకొని రాలేను. చూడు స్వప్న, తోడు లేని జీవితం దారి తెలియక ఎడారిలో తప్పిపోవడం లాంటిదే. మొదట్లో మన మీద మనకున్న నమ్మకం వల్ల ఒంటరి ప్రయాణం ధైర్యంగానే ఉంటుంది. దూరంగా కనిపిస్తున్న ఎత్తైన గుట్టల్ని చూసి దాన్ని దాటితే మనం అనుకున్న గమ్యం చేరుతామని ఒంట్లో ఉన్న ఓపికనంతా కూడగట్టుకొని నమ్మకంతో ప్రయాణం చేస్తాం. తీరా ఆ ఇసుకగట్టు ఎక్కిన తర్వాత గానీ అర్థం కాదు, ఇలాంటివి కొన్ని వందలు దాని తర్వాత ఉన్నాయని. అప్పటికే చాలా దూరం వచ్చేస్తాం. ముందుకెళ్లాలో తెలీదు, వెనకెళ్లాలో తెలీదు. అసలు మనకంటూ ఒక దారి తెలిస్తేనే కదా ఏ దారైనా వెళ్ళడానికి. కనిపించే తీరాలు దాటేలోపు జీవితం అయిపోతుంది. మనం దారి తప్పామని ఎప్పుడు తెలుసుకున్నా ఇంకా వెనక్కి రాలే. ఎందుకంటే
మనం ఇంత దూరం ప్రయాణం చేసింది కూడా దారి తప్పే. ఇప్పుడు చాలామంది జీవితాలు ఇలానే ఉంటున్నాయి స్వప్న. చదువుకున్న డిగ్రీలు చేతిలో ఉంటే ఒంటరిగా బ్రతకగలమనుకుంటున్నారు. డిగ్రీలు సంపాదించేది జీవితానికి ఒంటరితనాన్ని పరిచయం చేయడానికి కాదు, కుటుంబాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి, తనే ఓ కుటుంబంగా మారడానికి. మీరు బాగుండాలని మీరు కోరుకుంటారు, మీరు బాగుండాలని మేము కోరుకుంటాం. మీరు కోరుకునే స్వేచ్ఛలో ఒంటరితనం ఉంది, మేం కోరుకునే స్వేచ్ఛలో కుటుంబం ఉంది స్వప్న. ముగ్గురూ కలిసి ఒకేసారి గడప దాటి బయటికెళ్ళకూడదని మీ అమ్మ చెప్పింది. 4వ మనిషి ఉంటే అసలు ఆ మాట వచ్చేది కాదు కదా. మనం నలుగురం కలిసే ఉందాం. సారీ నాన్న, కాసి ఉన్న చోట నేనుండలేను. మీ నాన్న నీ మంచి కోసం చెప్తున్నారే. ఇలాంటి మనిషితో బతకడం కంటే జడారిలో చావడం నయం. ఇదేనా నీ ఆఖరి మాట? అవును. నేను కాశీని నా కంపెనీ తరఫున డ్రైవర్గా పెట్టాను, సో అతనితో నీకే ప్రాబ్లం ఉండదు. అతడు నీ కళ్ల ముందే ఉంటే డిస్టర్బ్ అయిపోతాననే వీక్ హార్ట్ నీకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇలా మాట్లాడితే నేను డిస్టర్బ్ అవ్వను, ఇక్కడే ఉంటానంటాననుకుంటున్నారా? నువ్వెక్కడికి పోయినా అక్కడికి నేను వస్తాను. నా కూతురు కనిపించట్లేదు అని పాంప్లెట్స్ అంటిస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీ అన్నయ్యతో కూడా చెప్తాను. అప్పుడేం చేస్తావు? నా కోసం అన్నయ్య ఎందుకు ఇబ్బంది పెట్టడం? మరి డ్రైవర్ని చూసి నువ్వెందుకు భయపడ్డావు? నేను ఎవరికి భయపడను. అయితే నువ్విక్కడే ఉంటున్నావు, కాశీ కూడా ఇక్కడే ఉంటున్నాడు డ్రైవర్గా. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు నుండి ఈ ఇంట్లో నేను, నా భార్య, నా కూతురితో పాటు నా డ్రైవర్ కూడా ఉంటున్నాడు. That's all. కమ్మ ఈ రోజు నుంచి నా కూతురి అమ్మవారు ఉదయం లేవగానే నేను దీని మొహం చూడాలి. బావా, ఏమైంది అలా వచ్చేసావు? అమ్మవారికి పల్లకీ సేవ చేసేటప్పుడు కీర్తించినట్టు జ్యోత్స్నని దేవతం చేసి మా అక్క భుజాల మీద మాటల పల్లకీతో ఊరేగిస్తుంటే తట్టుకోలేక బయటకొచ్చేశాను దీప. జ్యోత్స్న మొహం చూస్తేనే గాని అత ఎవరిని చూడదంట. ఈ రోజు నుంచి తను బతికే ప్రతి నిమిషం ఆవిడిగారు ప్రసాదించిందేనంట. ఎవరి కూతురు, ఎవరి తల్లి, ప్రాణం పోసేదెవరు, ప్రశంసలు అందుకునేదెవరు? నా వల్ల కావట్లేదు దీప. ఆ ప్రశంసలు నేనందుకోవాలనా? అర్హత లేని మనిషి అందుకుంటుందని. చట్ట ప్రకారం మాట్లాడాలంటే చేసిన తప్పులకి జ్యోత్స్నని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలి. న్యాయ ప్రకారం మాట్లాడాలంటే శివనారాయణ గారి మనవరాలి హోదాలో ఉండే అర్హత నీకు లేదు అని జ్యోత్స్నని మెడబట్టుకుని బయటికెంటేసి ఆ స్థానంలో నిన్నుంచాలి. మొదటిది దేవుడు నన్ను చేయనివ్వలేదు, రెండోది నువ్వు నన్ను చేయని. ఇంత ఆవేశం అవసరమా? నా జీవితంలో నా కోసం ఎప్పుడూ బాధపడలేదు దీపా. అలాగే ఎవరి కోసం ఏమీ చెయ్యాలనుకోలేదు నేను కలిసేంతవరకు. యాక్సిడెంట్లో కుబేర్ గారు చనిపోయినప్పుడు నువ్వు నాన్న అని ఆయన పట్టుకుని ఏడుస్తుంటే మొదటిసారి నాకు సంబంధం లేని మనిషి కోసం ఏదైనా చేయాలనిపించింది. నువ్వే నా మరదలు అని తెలిసిన తర్వాత నిన్ను మా అత్త ముందు నిలబెట్టి అత దీపే నీ కూతురు అని చెప్పాలనిపించింది. నేను ఈ విషయంలో అనుకున్న ప్రతిదీ చేయలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? జ్యోత్స్న. వారు భయాన్ని నటిస్తే జ్యోత్స్న ప్రేమ నటిస్తోంది. అత్త తినిపించే స్వీట్ కూడా జ్యోత్స్నకి చేదుగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? తను అలా తినిపించుకునే అర్హత లేదని తనకు తెలుసు కాబట్టి. అలాంటి మనిషికి నీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు, నువ్వు పొందాల్సిన ప్రేమానురాగాలు నీ ముందే తనకు సొంతం అవుతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నేను చేసేదానికి నాకే కీర్తి కిరీటాలు అవసరం లేదు బావా. నా తల్లి క్షేమంగా ఉంటే చాలు, నవ్వుతూ ఉంటే చాలు. ఆ నవ్వే నాకు బహుమతి, ఆ నవ్వే నాకు ప్రశంస, ఆ నవ్వే నేను కోరుకునే గౌరవ మర్యాదలు. నువ్వు కోరుకోకపోవచ్చు, నీకోసం నేను కోరుకోవచ్చు కదా. నీకోసం నువ్వు కోరుకోకపోవడం త్యాగం, నీకోసం నేను కోరుకోవడం స్వార్థం. అమ్మ ప్రాణం కోసం అమ్మతనాన్నే పడంగా పెట్టిన కూతుర్ని ఏమన్నా దీపా? ఏ పూలతో పూజించాలి, ఏ రాళ్లతో గుడి కట్టాలి? దొరుకుతుందా నీలాంటి కూతురు? మళ్ళీ పుడుతుందా నీలాంటి కూతురు? అంత గొప్ప కూతురు త్యాగం చేస్తూ పని మనుషుల దూరంగా నా నిలబడేది. త్యాగంతో ఏ సంబంధం లేని జ్యోత్స్న
కన్న కూతురు స్థానంలో నీరాజనాలు అందుకుంటుంది. మనం జ్యోత్స్నని ఏ స్థాయికి తీసుకెళ్తున్నామంటే రేపు ఎప్పుడైనా మీ అసలు కూతురు జ్యోత్స్న కాదు దీప అని చెప్పినా కూడా వాళ్ళెవ్వరూ నమ్మనంత స్థాయికి తీసుకెళ్తున్నాం. ముందు ఆపరేషన్ జరగనివ్వు బావా. జరుగుతుందిలే దీప. నీకు మరో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? డాక్టర్ గారు వచ్చినప్పుడు పారు గన్ తీసుకొచ్చింది. ఎందుకు? చంపడానికి. చెవర్ని? అది వాళ్ళకే తెలియాలి. నీకెలా తెలుసు? పారు గన్ కింద పడేస్తే జ్యోత్స్న తీయటం నేను చూశాను. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బావా. నీకేం కాదు దీప. నా గురించి కాదు, అమ్మ గురించి. శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పించాం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మామయ్య గారి కారు వచ్చింది. అమ్మ నాన్న వచ్చారేంటి? ఏమైందమ్మా? ఏమవుతుందిరా? అది కాదు, ఉన్నట్టుండి మీరు వస్తేను. మీ అమ్మని తీసుకుని వెంటనే రమ్మని మీ తాత ఫోన్ చేశాడు. కార్తీక్, అన్నయ్య ఎక్కడున్నాడ్రా? అందరూ హాల్లోనే ఉన్నారు. వెళ్దాం పదండి. దసరా ఏంటన్నా? సుమిత్రకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనమంతా కలిసి టూర్కి వెళ్దాం. మీరేనా వెళ్ళేది? మావయ్య గారు మమ్మల్ని తీసుకెళ్ళరా? నువ్వు లేకపోతే సందడే ఉంటుంది శ్రీధర్. కూర్చో. ఎలా ఉన్నావు వదినా? అది నేను చెప్తానమ్మా. ఫోన్ చేసి అర్జెంటుగా ఎందుకు పిలిచావో చెప్పు నాన్న. భయపడాల్సిందేమీ లేదు. సుమిత్ర, మీ వదినకి స్వీట్ పెట్టమ్మా. తిను వదినా. శుభవార్త చెప్పడానికి పిలిచాను. ఏంటి మావయ్య గారు అశుభవార్త? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. డాక్టర్ గారే స్వయంగా వచ్చి చెప్పారు. ప్రస్తుతం మెడిసిన్స్ వాడమన్నారు. త్వరలోనే సుమిత్రకు ఆపరేషన్ చేస్తారు. అయితే స్వీట్ నాకు కాదు నాన్న, వదినకి తినిపించాలి. తినొదినా. మా అమ్మ పరిస్థితి నీకు రాకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. కాంచనా, అవునన్నయ్య. నాకు వదినంటే అన్నయ్య భార్య కాదు, నా పుట్టింటికి జన్మనిచ్చే మరో అమ్మ. వదిన లేకపోతే అసలు ఈ ఇంటికి వెలుగే లేదన్నయ్యా. నేనొచ్చిన ప్రతిసారి ఈ ఇల్లు చీకటిగా ఉండేది. కానీ ఈరోజు మీ అందరి నవ్వులతో వెలిగిపోతుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక అందరూ కన్నీళ్లకి సెండ్ ఆఫ్ ఇవ్వండి. అది మన జీవితంలోకి అతిథిలా వచ్చి చుట్టంలా మనింట్లోనే తిష్ట వేసి కూర్చుంది. ఇక దాన్ని సాగనంపండి. ఏం మేనకోళ్ళ, నువ్వేమంటావు? అంతే మావయ్య. అంతే మావయ్య అని హుషారుగా అంటావనుకుంటే ఏదో భయంతో ఉన్న మనిషిలా అంటావేంటి? అలా ఏం లేదు మావయ్య. లేకపోవడం ఏంటి? మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటాను. ఏం అత్తయ్య గారు, మీరేమంటారు? నాకైతే ఒక క్లారిటీ వచ్చింది కానీ అదింకా కన్ఫ్యూజన్లోనే ఉందలుడు. కన్ఫ్యూజనా? దేనికి? అంటే అది డాక్టర్ గారు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అన్నారుగా. అది పోయినసారి కదా. అదే దాని గురించి ఆలోచిస్తోంది. ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి కదా. అయ్యాయి. అవ్వని దాని గురించి ఆలోచిస్తుందంటే ఓకే, మరి ఈసారి ఎందుకయ్యాయనా? అబే నేను అలా అనలేదు. జ్యోత్స్న మొహంలో భయం దేనికి? పిన్నీను చూసి సైగ చేస్తుందేంటి? చూడండి అత్తయ్య గారు, నేను అడిగింది జ్యోత్స్నని. మధ్యలో మీరు దూరి సమాధానం చెప్పారు. సమాధానం చెప్పారు అంటే జ్యోత్స్న మీతో చెప్పినట్టే కదా. ఏం పరిజాతో? జ్యోత్స్న నీతో ఏమైనా చెప్పిందా? నేను గ్రానీతో ఏం చెప్తాను తాత? మరి అయితే నువ్వెందుకు హ్యాపీగా లేవు? అది హ్యాపీగానే ఉందలుడు. నేను అడిగేది జ్యోత్స్నని. జ్యోత్స్న, నువ్వు హ్యాపీగా లేవు. దానికో కారణం ఉందని నా నమ్మకం. అది నిజమా అబద్ధమా? నిజమే మామయ్య. నేను హ్యాపీగా లేను. ఎందుకు హ్యాపీగా లేవు?
ఒకసారి మమ్మీ కూరగాయలు కట్ చేస్తుంటే చెయ్యి తెగింది. ఆ రోజు బ్లడ్ చూసి ఎంత బాధపడ్డానో, మమ్మీ బాధ చూసి అంతే బాధపడ్డాను. నువ్వు చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటి? చిన్న వేలు తెగితేనే మమ్మీ అంత బాధపడింది. ఆపరేషన్ అంటే స్కిన్ కట్ చేస్తారు కదా, అవన్నీ తలుచుకుంటే నాకు బాధగా అనిపించదా? నువ్వెందుకు రా చప్పట్లు కొడుతున్నావు? పెద్ద మేడం గారికి చిన్న మేడం గారి మీద నా ప్రేమ చూస్తే అమ్మ మీద నా ప్రేమ అనే టైటిల్ పెట్టి ఒక 600-700 పేజీల పుస్తకం రాయాలనిపిస్తుంది. నా ప్రేమ నిన్నంతా మోటివేట్ చేసిందా బాబా? అబ్బో, చాలా మోటివేట్ చేసింది. నవరసాల గురించి మీరు వినే ఉంటారు. దాంట్లో కరుణరసం కూడా ఒక. చిన్న మేడం గారి మీద మీకున్న ప్రేమలో కరుణరసం మామూలుగా లేదు. ఆగస్టు నెలలో వచ్చిన వరదలకి గోదావరి నిండిపోతే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఒకేసారి ఎత్తేసినట్టు పరవళ్ళు దొక్కుతుంది. గట్టిగానే పోల్చావురా. ఆ మాత్రం పోల్చకపోతే బలం సరిపోతారు. ఒక్క ధవళేశ్వరం బ్యారేజ్ ఏంటి, నిన్నొదిలేస్తే గోదావరి మీద కట్టిన ఆనకట్టలన్నీ వరస పెట్టి సరస్సుల్లో కలిపేస్తావు. పాయింట్ కొద్దాం బారు. ఏం పాయింట్రా? పెద్ద మేడం, అదే మన జోసఫ్ మేడం గారు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారో తమరు కనిపెట్టింది. మరి తమరు ఏ విషయంలో క్లారిటీతో ఉన్నారో పెద్దసారికి చెప్తారా? అమ్మని పెట్టాడ్రా మిలిక. ఈ గ్రానికి నోరు కుదురుగా ఉండదు. చెప్పు పారిజాత్, నీకే విషయంలో క్లారిటీ ఉంది? జోస్న నీ అసలైన మనవరాలని ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. వదిలే బావా. వీళ్ళని వదిలిపెట్టకూడదు మరతలా. అవకాశం దొరికినప్పుడు ఒక ఆట ఆడుకోవాలి. పారిజాతం చెప్పు. జ్యోత్స్న ఎవరికీ తెలియని విషయం పిన్నితో చెప్పినట్టుంది నాన్న. అత్తయ్య గారు చెప్తారా లేదా? అంటే అల్లుడు అది ఆగండి అత్తయ్య గారు, దీనికి చిన్న బ్రేక్. దీనికి కూడానా? ఎస్. అమ్మ దీప, అందరికీ జ్యూసులు తీసుకురా. ఎనర్జీ తెచ్చుకొని అత్తగారి దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడదాం. ఇదేంటి నేను ఇలా ఇరుక్కుపోయాను? బ్రేక్ తర్వాత నా పరిస్థితి ఏంటో. థ్యాంక్స్ అమ్మా. తీసుకో. తాగు బావ. మాస్టారు, నువ్వు ఇందాక ఎక్కడో ఆపినట్టున్నావు.